17 రోజులుగా ఢిల్లీ జంతర్ మంతర్ ప్రాంతంలో విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సోనం వాంగ్చుక్కి నెల్లూరులోని ప్రతి విద్యార్థి సపోర్ట్ కావాలని శ్రీ దుర్గా హాస్పిటల్స్ ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ యశోధర పిలుపునిచ్చారు. 59 ఏళ్ల వయసులో సోనం దేశ భవిత కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారని అన్నారు. విద్యా ప్రమాణాలపై బాధ్యత ఉండాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పై తగిన చర్యలు తీసుకోవాలని, నీట్ పేపర్ లీక్ కారణంగా మరణించిన విద్యార్థులకు తక్షణం ₹1 కోటి కంపెన్సేషన్ ఇవ్వాలని సోనం డిమాండ్ చేస్తున్నారన్నారు. చెయ్యాలి అంటే చిన్న చిన్న పిల్లల వాయిస్ సరిపోదు. సో ఇట్లా ఇమేజ్ ఉండే వాళ్ళ పెద్దోళ్ళు చేస్తేనే వాయిస్ వినిపిస్తుంది. కాబట్టి ఆ వాయిస్ వినిపించే దానికోసం అని చెప్పి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి దయచేసి అందరు నేను రిక్వెస్ట్ చేసేది, మీరు మీ వంతుగా మీరు చెయ్యండి. ఇది నేను ఇంకెంత ముందుకు వస్తాను, కాంగ్రెస్ పార్టీకి తరపున అని కాదు, నేను ఇండివిజువల్ గా చేస్తున్నాను. సో కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు అలాంటి పెద్దవాళ్ళు దిగాలి అంటే సో వాళ్ళు అబ్జర్వ్ చేయందే. ఇప్పుడు అన్నా హజారే హడావిడి చేశాడు, సో అవన్నీ నవ్వులు పాలయ్యేట్టు అంతా గ్యాసే అని మనీ తీసుకొని ఆయన అవన్నీ కొంచెం ఎంబరాసింగ్ సిచ్యువేషన్ లో ల్యాండ్ అయినాయి అవన్నీ. సో అందుకని నేను ముందుకు దూకినట్టు హైకమాండ్ వాళ్ళు దూకడం అనేది కష్టం అవుతుంది. ఎందుకంటే అబ్జర్వ్ చేసి ఇప్పుడు నేను యాజ్ ఏ డాక్టర్ నాకు చదువు విలువ తెలుసు కాబట్టి ఎవరు చేసినా సపోర్ట్ చేసేదానికి నేను ముందు వస్తాను. సో ఇప్పుడు నేను న్యూట్రల్ గానే చేస్తున్నాను. అఫ్ కోర్స్ పొలిటికల్ పార్టీస్ ఎవరైనా సపోర్ట్ చేయాలంటే చెయ్యొచ్చు, బట్ న్యూట్రల్ గా ఉండేవాళ్ళు ఎవరికి ఎట్లా సపోర్ట్ చేయాలన్నా కూడా నేను రెడీగా ఉన్నాను. సో ఈ ఉద్యమాన్ని మరింకేమన్నా ఇంక్రీజ్ చేయడమా, నేను కూడా ఏదన్నా ఒక 1 డే పెట్టడం అనేది ఇప్పటికి ప్రస్తుతానికి నేను డిసైడ్ అవ్వలేదు. 17 days అయ్యి ఇంకా నేను అప్పుడు అనుకున్నప్పుడు ఒక 1 or 2 days కి గవర్నమెంట్ ఏదో చేస్తాంలే అని చెప్పి అసలు అంత అడమెంట్ ఉన్నారు. ఆయనేమో అంతే అడమెంట్ గా పర్వాలేదు నేను చనిపోయేదానికి సిద్ధపడే నేను దిగాను, వీళ్ళ సంగతి నాకు తెలిసే సిద్ధపడి దిగాను అంటున్నాడు. సో విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. సో అందుకని నా వంతుగా నేను గిల్ట్లోకి వెళ్ళిపోకుండా నా వంతుగా నేను ఈ ప్రొటెస్ట్ చేస్తున్నాను. ముందు ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉంటాయనేది వి విల్ సీ. థ్యాంక్ యూ సో మచ్. నుంచి సోనం వాంగ్చుక్ సారు ఆమరణ నిరాహార దీక్షలో దిగారు. ఈ రోజుకి అది 17వ రోజుకి చేరుకునింది. ఆయన వైటల్స్, బ్లడ్ షుగర్ లెవెల్స్ ఇంచుమించు 70లో ఉన్నాయి. సో బీపీ ఫాల్ ఉంది. ఆయన 59 ఏళ్ల వయసు ఉన్నాయన. సో ఆయన ఆమరణ నిరాహార దీక్షలో ఎందుకు దిగారంటే ఆయన నీట్ ఎగ్జామ్ లీక్ అవ్వడం వల్ల, నీట్ ఎగ్జామ్ లీక్ వల్ల ఆత్మహత్యలకు గురైన స్టూడెంట్స్ కి సపోర్ట్ గా, నీట్ ఎగ్జామ్ లీక్ వల్ల ఎంతమందో ఇబ్బంది పడిన పిల్లలందరికీ సపోర్ట్ గా ఆయన, ఎందుకంటే ఆయన హీజ్ అన్ ఎడ్యుకేషనలిస్ట్ కాబట్టి ఆయన ఈ ఆమరణ నిరాహార దీక్షలో దిగారు. సో నా వంతుగా నేను ఎంతో కొంత, అలాగే ప్రతి ఒక్కళ్ళని, స్టూడెంట్స్ ఉండే తల్లులు తండ్రులు స్టూడెంట్స్ ని మీ ఫ్యూచర్ కోసం మీరు దయచేసి ఎడ్యుకేషనల్ సిస్టమ్ ని స్ట్రిక్ట్ చేయాలా అనే విధంగా పిటిషన్స్ సైన్ చేయిస్తారు ఆన్లైన్. మీ కెరీర్ ని మీరు స్పాయిల్ చేసుకొని చేయమని చెప్పను, పిటిషన్స్ సైన్ చేయించండి. మీ వాట్సాప్ వీటిల్లో దాని గురించి డిస్కస్ చేయండి. సోషల్ మీడియా, ఫేస్బుక్, లింక్డ్ఇన్ ఇలాంటివి వీటిల్లో అంతా కూడా మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ లో డిస్కస్ చేయండి మీరు చేసిన యాక్టివిటీస్. కాలేజెస్ వాళ్ళు, స్టూడెంట్స్ వాళ్ళు, బికాస్ దిస్ ఈజ్ నాన్ పొలిటికల్ కాబట్టి చిన్న యాక్టివిటీస్ మీకు కండక్ట్ చేసుకొని అవి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయండి. ఎవరికి ఏ విధమైన సాయం కావాలన్నా కూడా, నేను ఢిల్లీ జంతర్ మంతర్ వరకు నేను వెళ్ళలేను కాబట్టి నెల్లూరులో వరకు ఎవరికి ఎక్కడికి రమ్మన్నా కూడా నేను వచ్చి ఐ కెన్ గైడ్ యూ. దయచేసి అందరూ గిల్ట్ లోకి వెళ్ళిపోయే పరిస్థితి తెచ్చుకోకుండా దయచేసి అందరూ మీ వంతు సాయంగా సాయం చేస్తాం.